హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. అలాగే డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించేలా ఒక పాటను బట్టి విక్రమార్క రిలీజ్ చేశారు. ర్యాలీ అనంతరం డ్రగ్స్ నిరోధకానికి సైనికులుగా పనిచేస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేయనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చూసి భయపడే స్థాయిలో నిర్ణయాలు ఉంటాయని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ ఉపేక్షించడం కూడా అందరూ చెప్తూ మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు సమాజం యొక్క ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని ఆశించాడు. మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని తెలిపిన గౌరవనీయులైన ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలతో మన సంబంధిత శాఖల నోడల్ విభాగమైన డిజేబుల్డ్ వెల్ఫేర్ శైలజ గారు, అలాగే నార్కోటిక్స్ బ్యూరో సందీప్ షాండిల గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిని, ఆనరబుల్ సిఎస్ గారిని, డీజీపీ గారిని, ఇతర పెద్దల్ని సత్కరిస్తున్నారు ప్రేమగా. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు ఎప్పుడు చెప్పుంటారు, మన రాష్ట్రం పోలింగ్ కానీ పోటీ కానీ జాతీయ స్థాయి కాదు, అది అంతర్జాతీయ స్థాయి అని. అలా ప్రపంచ స్థాయి పౌరులుగా తెలంగాణ విద్యార్థులు యువకులు ఎదగాలని, మరి సామాజిక దురాచారాలకు దూరంగా యావత్ సమాజం వికసించాలి. అలాగే యువత కూడా కేవలం అకాడమిక్సే కాకుండా మరి అథ్లెటిక్స్, ఇంకా సాహిత్య సాంస్కృతిక సంస్కార భరిత కార్యక్రమాల్లో కూడా ముందుండాలని ఆశిస్తుంది. ఇప్పుడు గౌరవనీయులైన అతిథులందరినీ సత్కరిస్తోంది వేదిక. మాదక ద్రవ్యాల నివారణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆ విభాగానికి అధినేతృత్వం వహిస్తున్న సందీప్ షాండిల ఐపీఎస్ గారు, అలాగే డిజేబుల్డ్ వెల్ఫేర్ కృషి కోసం చేస్తున్న డైరెక్టర్ శైలజ గారు మన పెద్దలందరినీ సత్కరిస్తున్నారు. మీరందరూ కూడా సెల్ఫీ దిగి ఆ బార్కోడ్ మీరు స్కాన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉన్నాం.